అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళికి తరువాత భర్త. సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది కాదంటారా? కష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ కష్టపెట్టరు. అలాగే ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరినీ వదిలిపెట్టరు. పిల్లలకి లేదనకుండా పెంచటం గొప్ప కాదు, కష్టమంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచటం గొప్ప. గుర్తుంచుకోండి. విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ అనేది ఎవరినీ కూడా వదిలిపెట్టదు. విశ్వాసంతో ఉండండి. గాయం పాతబడినా కానీ గుర్తొచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే ఉంటుంది కాదంటారా? జీవితంలో సమయం అనేది ఎప్పటికీ రాదు. మనమే సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే చేతబడులను కూడా నమ్ముతున్నారు, కానీ కష్టపడితే బాగుపడతారు అనే నమ్మకాన్ని నమ్మలేకపోతున్నారు కాదంటారా? ఈ రోజుల్లో ఏది అంత సులభంగా లేదు. యుద్ధం చిన్నదే అయినా ఆకాశమంత పోరాటాన్ని కోరుకుంటుంది. అర్థమైందనుకుంటా. ఈ సృష్టినే చూడండి. కొత్త వృక్షాలకు జన్మనిచ్చే విత్తనాలు చుట్టుపక్కల ఈశ్వరుడు పూలరేకులను సమకూర్చాడు. అలాగే వాటిని రంగులతో సుగంధభరితం చేశాడు. ఇక ఎక్కడైతే భవిష్యత్తు జన్మనిస్తుందో అక్కడ కేవలం సౌందర్యం, అలాగే కేవలం సౌఖ్యం, సంతోషం, గౌరవం ఉండడం అవసరం కాదంటారా? కానీ ఈ సమాజం స్త్రీలకు దుఃఖం కలిగిస్తూ వారి భవిష్యత్తును అంతా కూడా దుఃఖపూరితం చేస్తుంది. అవమానం, క్లేశం, బాధ వీటికి గురి అయిన స్త్రీలు ఎవరైనా ఆరోగ్యంగా సుఖంగా ఉన్న సంతానానికి ఏ విధంగా జన్మను ఇవ్వగలుగుతారు? మీరే ఆలోచించండి. ఎల్లప్పుడూ ప్రేమికుల మనసులోని శుద్ధత్వాన్ని చూడండి. వారి మనసులో అందాన్ని, వారి యొక్క పవిత్రమైన మనసును చూడండి. వాటికి గొప్పతనాన్ని ఇవ్వండి. ఈ శరీరంలోని అందం ఏదైతే ఉందో అది కాలంతో పాటుగా కరిగిపోతూ ఉంటుంది. కానీ మనసు యొక్క అందం అనంతమైనది. అందుకోసమే ఎల్లప్పుడూ వ్యక్తి యొక్క మనసుని ప్రేమించు, శరీరాన్ని అస్సలు కాదు. రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో వింతేముంది? మీరే ఆలోచించండి. ఈ ప్రపంచంలో రెండే రకాల మనసులుంటాయి. ఒకటి పోయిన వాటిని వెతుక్కునేవి, ఇక రెండవది ఉన్న వాటిని పోగొట్టుకునేవి. అవునా? వెనుకుండే బంధాలు, అలాగే వెంటాడే బంధాల మధ్య జీవితం కొనసాగుతూ ఉంటుంది. జీవితంలో వెలుగు అంటే వెలుతురు కాదు, నిలకడ. అర్థమైందనుకుంటా. నువ్వు బలం అనుకున్నది బలహీనత అని, తెలివి అనుకున్నది అమాయకత్వము అని, దరిద్రం అనుకున్నది అనుభవం అని ఒకరోజు అర్థమవుతుంది. అర్థమైనవి అన్నీ కూడా వాస్తవాలు కాదని మరో రోజు అర్థమవుతుంది. అర్థమైందనుకుంటా. బాధను అలాగే బాధ్యతను ఎవరికీ చెప్పుకోకండి. ఎందుకంటే వారు పంచుకోరు, అలాగే పట్టించుకోరు. గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఎంతో అవసరం. ఎందుకు అంటే ఈ దూరం కారణం వల్లే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏమిటో అర్థమవుతుంది. ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది. మీరు మరలా తిరిగి వారితో కలవాలని. అందుకే గుర్తుపెట్టుకోండి, దూరాలు ఎప్పటికీ చెడు కావు.
ఈ లోకంలోని అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అంటే భార్య యొక్క చిన్న చిన్న లోపాలని కూడా తన ప్రేమకు కారణంగా చూడగలిగే భర్త దొరికిన ఇల్లాలు అత్యంత అదృష్టవంతురాలు. ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వెతికే ఈ రోజుల్లో మన బలహీనతలను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం కాదంటారా? గెలిచే వరకు తెలియదు మనకు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. అవునా? ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. వారిని పొందలేము, విడిచిపెట్టను లేము, మాట్లాడలేము, మర్చిపోను లేము. కానీ వారితో ప్రయాణం మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక బంధం ఎప్పటికీ బలంగా ఉండాలి అంటే ఒకరు భరించేలా ఉంటే మరొకరు అర్థం చేసుకునేలా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ బంధం ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది. భార్యని అర్థం చేసుకోవడం అంటే వారు తినేవి త్రాగేవి తెలుసుకోవడం కాదు, తన బాధని తెలుసుకుని కన్నీళ్లు రాకుండా చూసుకోవటం. తనని చూసి ఆనందంగా ఉండటమే భార్యను అర్థం చేసుకోవడం అంటే. ఇక ఇలా అర్థం చేసుకున్న వారి జీవితం నాతో పాటు ఆనందంగా ఉంటుంది. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.